అందరికీ నమస్కారం అండి. చిట్టి చెక్కలు అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా ఉంటాయండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం వీటిని ప్రిపేర్ చేయొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి ఇవి. ఇది చేయటానికి ఎంత టైం పడుతుందంటే ఒక 20-30 మినిట్స్ పడుతుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకుంటామో ఆ కప్పుతోనే 1.5 వాటర్ అనేది యాడ్ చేయాలి. నేను ఈ గాజు బౌల్తో 2 కప్స్ ఆఫ్ పిండిని అనేది తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేసాను. పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ కడిగి వేయాలండి. నానబెట్టి కూడా వేయచ్చు. నేనైతే పచ్చిది వేస్తున్నాను. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి. పచ్చిమిర్చి మనం తినే స్పైసీని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 అనేది తీసుకొని దంచి వేసానండి. ఈ విధంగా మెత్తగా దంచి వేస్తే కొంచెం బాగుంటుంది, టేస్ట్ అనేది వస్తుంది. ఈ పచ్చిమిర్చి కూడా మనం వాటిని వేయాలి. కరివేపాకు కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేయాలి. ఇది బాగా మరగాలండి. బాగా మరిగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మరిగాక మనం బియ్యం పిండి అనేది వేసుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చాక బియ్యం పిండి అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా దగ్గరికి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ విధంగా బాల్లా చేసుకోవాలి. చేతి కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఈ విధంగా బాల్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న బాల్స్ చేసుకొని చెక్కలు చేసుకునే మిషన్ మీద ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేస్తే చెక్కలు అనేవి వస్తాయండి. మిషన్ లేకపోతే మనం గ్లాస్తో కూడా మనం ప్రెస్ చేస్తే వచ్చేస్తాయండి. ఈ విధంగా వస్తాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా మరగాలి. మరిగాక మనం ప్రిపేర్ చేసిన చెక్కలను అనేది వేసుకోవాలి. హైలోనే ఉంచాలండి. బబుల్స్ అనేవి బాగా వస్తే బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసుకుంటే మనకి సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీ చిట్టి చెక్కలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.